క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకంగా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీకు కలిగిన సమస్తమును కూడా బహుగా ఆశీర్వదించి ఆయన రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని, ఆయన రాకడ సమయంలో మీరు మీ కుటుంబాలతో సహా ఎత్తబడి మహిమ కలిగినటువంటి దైవ నగరంలో ప్రవేశించాలని ఎంతగానో ఆశిస్తూ మీకు అందరికి కూడా మరొకసారి ప్రభువు పేరిట శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మార్కు సువార్త 10వ అధ్యాయములో 46 నుంచి 52 వచనమైనటువంటి భాగాన్ని గతంలో కొంత వివరించడం జరిగింది. ఈ యొక్క వాక్య భాగంలో ఒక గుడ్డి భిక్షకుడిని గురించినటువంటి వివరాలు రాయబడ్డాయి. అవి మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సత్యాలు మనం వాటిలోంచి కనుగొనేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మరి ఈ యొక్క గుడ్డి భిక్షకుడు ఈయన గురించి 46వ వచనంలో ఏం రాయబడిందంటే, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచూ ఉండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు తోవ పక్కన కూర్చుండెను. ఈ వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. అతని పేరు బర్తిమయి. బర్తిమయి బర్ అంటే కుమారుడు అని అర్థం. తీమయి అంటే ఘనుడు అయిన లేదా ఘనుడు అనేటువంటి అర్థము ఉన్నది. ఇంకొక అర్థం కూడా ఉన్నది, అపవిత్రమైన కుమారుడు అనేటువంటి మాట కూడా ఉన్నది. బర్తిమై అనేటువంటి మాటకు 2 అర్థాలని పండితులు తెలియచేశారు. ఘనుడైన కుమారుడు అని ఒక అర్థము, అపవిత్రుడైనటువంటి కుమారుడు అని ఒక అర్థము. మరి ఇతడు మనకు ఆదామును జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాము ఘనుడైన కుమారుడుగా ఉన్నాడు. ఆయన్ను దేవుడు సృష్టి అంతటి మీద కూడా పరిపాలకునిగా నియమించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి మనం గమనిస్తే చివరి వరకు ఉన్న వచనాల్లో ఆదాము సృష్టి మొత్తానికి కూడా పరిపాలకుడుగా, పరిపాలించువాడుగా ఉంటూ ఉన్నాడు, ఘనుడుగా ఉంటున్నాడు. అయితే పాపము అతనిని అపవిత్రుడుగా చేసినది. ఆదాము దేవుని కుమారుడు అని లోకాసు వార్తలో మనం చూస్తాం. మరి ఘనుడైనటువంటి కుమారుడుగా ఆదాము ఉంటూ ఉన్నాడు. దేవుని కుమారుడు, ఘనుడైన కుమారుడు ఆదాము. అయితే పాపము అతన్ని అపవిత్రుడైనటువంటి కుమారుడుగా, భ్రష్టుడైనటువంటి కుమారుడుగా చేయటం అనేది మనం చూస్తాం. ఇతని జీవితమును మనం పరిశీలన చేస్తూ ధ్యానం చేస్తూ వస్తున్నప్పుడు ఇతడిలో ఆదాము యొక్క పోలికను మనం చూస్తాం. ఆదాము ఘనుడుగాను పిదప పాపములో పడి పాపిగా లేక అపవిత్రుడుగా ఉండటం మనం చూస్తాం. ఈ 2 లక్షణాలు ఈ యొక్క బర్తిమైలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతడు ఉన్న ప్రదేశాన్ని మనం గమనించినట్లయితే ఇది మరొక ఆశ్చర్యకరమైనటువంటి పోలికగా ఉన్నది. 46లో వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచూ ఉండగా
తీమై కుమారుడగు భర్తిమయ్యను గుడ్డి భిక్షుడు త్రోవ పక్కన కూర్చుండెను. రెండవదిగా ఇతడు ఎక్కడ ఉన్నాడు అనగా, ఇతడు ఉన్న స్థలము ఎరికో. ఎరికో అనేటువంటిది యెహోషువ కాలములో శపించబడినటువంటి పట్టణముగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథములో మనము ఈ విషయాన్ని చూడవచ్చు. యెహోషువ 6:17 ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తు యెహోవా వలన శపించబడెను. ఎరికో గురించి చెప్పబడిన మాట ఇది. ఈ పట్టణము యెహోవా వలన శపించబడెను అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. శపించబడిన పట్టణములో ఈ యొక్క భర్తిమై ఉంటూ ఉన్నాడు. శపించబడిన పట్టణము దేన్ని మన జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, శపించబడినటువంటి భూమిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆది కాండములో గనుడైన కుమారుడైనటువంటి ఆదాము అపవిత్రమైనటువంటి కుమారుడిగా మారిన పిదప అతన్ని గురించి, అతను ఉన్నటువంటి ఆ నేల గురించి దేవుడు ఒక మాట అన్నాడు. ఆది కాండము 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నేల శపించబడి ఉన్నది. ఆదాము ఉన్న నేల శపించబడిన నేల. మరి ఎరికో పట్టణము కూడా శపించబడిన పట్టణము. భర్తిమై ఉన్నటువంటి పట్టణము శపించబడినటువంటి పట్టణము. మరి ప్రపంచమంతా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ఆ యొక్క శాపమైనటువంటి పరిస్థితిని, శాపగ్రస్తమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నది. క్రీస్తు 2వ రాకడలో శాపము తొలగించబడి తిరిగి భూమి దీవించబడటం అనేది మనం గమనించగలుగుతాం భవిష్యత్తులో. ఇక మూడవదిగా గమనించినట్లయితే ఈ మార్కు సువార్త 10:46 ఈ వ్యక్తి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అనగా, తీమై కుమారుడు భర్తిమైను గుడ్డి భిక్షకుడు అని రాయబడింది. గుడ్డివాడుగా ఉన్నాడు ఆయన. ఈ గుడ్డితనము అనేటువంటిది మానవ జాతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా రాశాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగుజేసెను. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగుజేసెను. ఎవరు? యుగ సంబంధమైన దేవత అనగా అపవాది అవిశ్వాసులైన వారికి గుడ్డితనమును కలుగు చేశాడు. గుడ్డితనము అంటే చూడలేని పరిస్థితి, గుర్తించలేని పరిస్థితి. ఎదురుగా మంచి ఉన్నా చెడు ఉన్నా ఆ రెండింటి మధ్య తేడాను గుర్తించలేకపోవటము గుడ్డితనం. ఇది మానవ జాతిని సూచిస్తూ ఉన్న విషయం. ఎంత చక్కగా భర్తిమై యొక్క వృత్తాంతము అనేటువంటిది ఆదాము మొదలుకొని నేటి మానవ జాతి వరకు కూడా ఉన్న స్థితిని మనకు జ్ఞాపకం చేస్తుందో మనం గమనించగలుగుతాం. ఘనుడైన కుమారుడు అపవిత్రమైన కుమారుడుగా మారటము, ఉన్న స్థలము శపించబడినటువంటి స్థలముగా ఉండటము, అతని స్థితి అంధకార సంబంధమైనటువంటి స్థితి, కళ్ళు లేని స్థితి, చూపు లేని స్థితి, చూడలేని స్థితి, గుర్తించలేని స్థితిలో అతను ఉండటం అనేది ఇది ఆదాముకు, భూలోకమునకు, మానవ జాతికి సూచనగా ఉండటం అనేటువంటిది మనం గ్రహించగలుగుతాం. మరి
అపవాది మానవ జాతికి మనోనేత్రాలకు దేవుని విషయములో గుడ్డితనం కలుగు చేశాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తును గుర్తించకుండా గుడ్డితనము కలుగు చేశాడు అని మనం చూస్తున్నాం. మనిషి తన ఎదుట ఉంచబడినది ఏది మంచి ఏది చెడు గుర్తించగలుగుతాడు. ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఇతరమైనటువంటి ఆహార పదార్థములు కానివ్వండి, ఏవి చెడిపోయినవో ఏవి శ్రేష్టమైనవో ఈజీగా మనిషి గుర్తించగలుగుతాడు. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క విచక్షణ మనిషికి లేకుండా పోయింది. ఎందుకనగా అపవాది మానవుని యొక్క మనోనేత్రాలకు గుడితనము కలుగు చేశాన్ని బైబిల్ చెప్తూ ఉన్నది. అందువల్లనే మనిషి ఎవరు దేవుడు, ఎవరు దెయ్యము, ఎవరు మనిషి, ఎవరు దేవుడు, ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు అనేటువంటి విచక్షణను దేవుని విషయంలో, ఒక దేవుని విషయంలో మాత్రము గుర్తించలేనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి అందరూ కూడా ఒకటే అనేటువంటి భావనలోకి వెళ్తూ ఉన్నాడు. మరి చెడ్డవారు మంచివారు ఇద్దరూ కూడా ఒకటే, నేరం చేసిన వారు నేరం చేయని వారు ఒకటే, పరిశుద్ధుడు పాపి అయిన వాడు ఒకటే అనేటువంటి భావనలోకి మానవుడు వెళ్తూ ఉంటానికి కారణం అతనికి ఉన్న గుడ్డితనము, లేదా ఏది మంచి ఏది చెడు, ఎవరు దేవుడు ఎవరు నరుడు, దేవుని లక్షణాలు ఏమిటి మానవ లక్షణాలు ఏమిటి గుర్తించలేనటువంటి కారణము చేత అందరూ ఒకటే అని భావిస్తూ ఉన్నారు. ఒక విషయం గమనించండి, దేవుడు అంటే గుర్తించనంత కాలము మనిషి ప్రతి ఒక్కదానికి నమస్కారం చేస్తాడు. అది జంతువు కానివ్వండి, పక్షి కానివ్వండి, జలచరం కానివ్వండి, చనిపోయినటువంటి మనిషి కానివ్వండి, సమాధి కానివ్వండి, బ్రతికి ఉన్న మనిషి కానివ్వండి, మరి ఏదైనా ప్రతిరూపం కానివ్వండి, ఏదైనా కూడా మనిషి దేవుడుగా భావించి నమస్కారం చేస్తాడు. ఎప్పటి వరకు? దేవుడు ఎవరో గుర్తించనంత కాలం. ఎప్పుడైతే దేవుడు మనిషి యొక్క అంధకారాన్ని తొలగించి మనోనేత్రాలకు వెలుగునిస్తాడో, ఎప్పుడైతే కంటి చూపును దయచేస్తాడో, అప్పుడు అతడు దేవుడు ఎవరో గుర్తిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడికి మాత్రమే నమస్కారం చేయటము, దేవుణ్ణి మాత్రమే పూజించటము, దేవుణ్ణి మాత్రమే ఆరాధించటం, దేవుణ్ణి మాత్రం వెంబడించడం చేస్తాడు. దేవుణ్ణి గుర్తించాలి అంటే, నిజమైన దేవుడు ఎవరో గుర్తించాలి అంటే, మొదట మనిషికి ఉన్నటువంటి గుడ్డితనము పోవాలి, ఆధ్యాత్మిక గుడ్డితనము పోవాలి, ఆధ్యాత్మికమైనటువంటి అవివేకం పోవాలి, మనిషికి విచక్షణ జ్ఞానం అనేది కలగాలి. అది కలిగినప్పుడు మాత్రమే దేవుడికి మిగిలినటువంటి దేవుడని చెప్పబడుచు ఉన్నటువంటి మనుషులకు మధ్య తేడా గమనించగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. ఈ గుడ్డితనం అనేది పోవాలి అంటే గమనించండి, మనిషి యేసును గురించి వినాలి. ఇక్కడ మనం గమనిస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చూపు పొందాడు ఇతడు.
చూపు పొందాడు. చూపు పొందాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి చూపు పొందాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి విచక్షణ జ్ఞానం పొందాలి అంటే యేసును గురించి వినాలి. ఇక్కడ ఈ గుడ్డివాడు చూపు పొందటానికి ముందు అతడు ఒక అనుభవాన్ని పొందాడు. అది ఏమిటి అనగా మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము 47వ వచనము మనం చదివినట్లయితే 47వ వచనములో త్రోవ పక్కన కూర్చుని ఉన్న గుడ్డివాడుకు యేసును గురించి వింటూ ఉన్నాడు. 47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. ఆల్రెడీ అతనికి ఇన్ఫర్మేషను వచ్చి ఉన్నది. మరి ఇతడు యేసు క్రీస్తుని గురించి ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యా కాలంలో ఆ సమాచారాన్ని విని ఉన్నాడు. మరి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అనగా మనకు అవసరమైన అంశం ఏమిటంటే వాడు ఏమి విన్నాడు? యేసును గురించి విన్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు చూపు పొందటానికి ముందు అతడు విన్నాడు. చూపు పొందాలి అంటే మనుషులు వినాలి. అందుకని యేసు ప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం ఇయ్యండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడనే మాటలు చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. ఈ అవిశ్వాసులు ఎక్కడున్నారు? ఎక్కడో ప్రపంచం చివరి భాగాల్లో ఉన్నారు. సర్వలోకానికి వెళ్ళమని యేసయ్య చెప్పాడు. అక్కడికి ఆ దిగంతాలకు వెళ్ళిపోదామని అనుకోవద్దు. అపవాది అంధకారమును కలుగు చేసిన అవిశ్వాసి నీ ఇంటిలోనే ఉండవచ్చు, నీ యొక్క రక్త సంబంధీకుల్లో ఉండవచ్చు, నీ యొక్క బంధువుల్లో ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు, నీ స్నేహితుల్లో ఉండవచ్చు. నీవు ప్రయాణిస్తూ ఉండగా తోటి ప్రయాణికుల్లో ఉండవచ్చు. ఈ గుడ్డితనము అతడు లోక విషయాల్లో ఎంత జ్ఞానైనా కావచ్చు గాక, శాస్త్రవేత్త కావచ్చు గాక, వైద్యుడు కావచ్చు గాక, న్యాయవాది కావచ్చు గాక, లేకపోతే రాజకీయ ప్రముఖుడు కావచ్చు గాక, ఐశ్వర్యవంతుడు కావచ్చు గాక, మరి ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు గాక, ఈ లోక విషయాల్లో ఎంత చక్కని విచక్షణ జ్ఞానం ఈ లోక విషయాల్లో అతను కలిగి ఉండవచ్చు గాక, కానీ దేవుని విషయం వచ్చేసరికి అపవాది యొక్క గుడ్డితనములో అతను ఉంటూ ఉన్నాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అపవాది గుడ్డితనమును కలుగుజేసి ఎవరు దేవుడు ఎవరు మనిషి అని గుర్తించలేనటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు. మనిషిని దేవుణ్ణి ఏకం చేసి ఇద్దరూ ఒకటి అని చెప్పేటువంటి పరిస్థితుల్లోకి ఈ మేధావులు, ఈ ప్రముఖులు, ఈ ఐశ్వర్యవంతులు వెళ్తూ ఇటు దేవునికి నమస్కారం చేస్తూ, అటు మనిషికి నమస్కారం చేస్తూ, ఇటు దేవుణ్ణి పూజిస్తూ, అటు మనిషిని పూజిస్తూ తారతమ్యం అనేటువంటి తెలియనటువంటి వారుగా ముందుకు సాగుతున్నారు. కారణం యుగ సంబంధమైన దేవత వారికి దేవుని విషయములో గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు.
మిగతా విషయాలు వాడు కళ్ళున్నాయి, విచక్షణ ఉంది, కానీ దేవుడెవరో గుర్తించే విషయంలో విచక్షణ లేని పరిస్థితి. ఈ విచక్షణ కావాలి అంటే యేసు ప్రభు దాన్ని ఇస్తాడు. ఆయన కంటి చూపు ఇస్తాడు. ఇక్కడ ఉన్న ప్యాసేజ్ అంతా కూడా అక్షరార్థమైనటువంటి భావాన్ని కలిగి ఉంది. అక్షరాల ఆ గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి, అది నేను తర్వాత చెప్తాను. అయితే నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇందులో ఉన్న ఆత్మీయమైన భావాన్ని నేను తీసుకొని చెప్తూ ఉన్నాను. అక్షరార్థంగా ఆయన ఇచ్చే హీలింగ్ గురించి నేను తర్వాత మెసేజ్లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఇందులో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి విషయాలు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. ఆ గుడ్డివాడు ఎవరికి సూచన అంటే అపవాది అంధకారం కలుగు చేసిన మనిషికి లేదా నరజాతికి అతను సూచనగా ఉన్నాడు. గుడ్డితనము పోవాలి అంటే ఎక్కడికి రావాలి అనగా నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గరికి, మరణమును జయించి తిరిగి లేచి సజీవంగా ఉన్న దేవుని యొద్దకు అతడు రావాలి. ఇతడు వచ్చినప్పుడు అతడు కంటి చూపు పొందుతాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కంటి చూపు పొందాడు. అయితే ఆ కంటి చూపు పొందటానికి ముందు ఏమి జరిగింది అనగా అతడు యేసును గురించి విన్నాడు. మన జీవితాల్లో, మన ఇంటిలో, మన కుటుంబంలో, మన బంధువర్గంలో, మన రక్త సంబంధీకుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, మనకు తెలిసిన వారిలో, మన తోటి వ్యక్తుల్లో ఎంతోమంది విచక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. అందరూ ఒకటే అనే భావనలో ఉండి ఉండవచ్చు. పరిశుద్ధమైనటువంటి దేవుడు అనేక లోటుపాట్లు కలిగిన మనిషి ఒకటే అని భావిస్తూ ఉండవచ్చు. చచ్చిపోయినటువంటి వ్యక్తులు, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఒకటే అని భావిస్తూ ఉండవచ్చు. కారణము వారికి ఆధ్యాత్మిక విషయంలో అపవాది వివేకము లేకుండా చేశాడు, ఆ గ్రహింపు లేకుండా చేశాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? గుడ్డివాడికి కళ్ళు ఇచ్చినట్లుగా మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొల్పు, వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే అది ఇస్తాడు ఆయన. మనం గమనించాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనమును మనం గమనించినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది: మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవుని కుమారుడు వచ్చి అనగా యేసుక్రీస్తు వచ్చి ఏమిచ్చాడు అనగా వివేకము ఇచ్చాడు. వివేకం అంటే దేవుడెవరు, మనిషి ఎవరు స్పష్టంగా విభజించి గుర్తించగలగటం. దేవుడెవరు, దేవుడికి విరోధి ఎవరు స్పష్టంగా గుర్తించగలగటం. దేవునికి దేవుడని చెప్పబడుతున్న వారికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో స్పష్టంగా గుర్తించగలగటం వివేకము, ఆత్మీయ వివేకం. ఇది ఎవరిస్తారు? యేసు ప్రభు ఇస్తాడు. ఈ కంటి చూపు ఎవరిస్తారు? అపవాది గుడ్డితనము కలుగు చేయగా ఆ గుడ్డితనాన్ని పోగొట్టి కంటి చూపు ఎవరిస్తారంటే యేసుక్రీస్తు ఆ కంటి చూపుని, ఆత్మీయ దృష్టిని, ఆత్మీయ వివేకాన్ని ప్రసాదిస్తాడు. అది ఆ వ్యక్తికి రావాలి అంటే ఆ వ్యక్తి యేసును గురించి వినాలి. ఇప్పుడు గమనించండి, యేసును గురించి నీవు చెప్పాలి. అతడు వినాలి అంటే అతడికి నువ్వు చెప్పాలి, లేదా మీ సంఘం నుండి పెద్దల్ని పిలిపించి చెప్పించాలి, లేదా మీ పాస్టర్ గారిని పిలిపించి ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసి అతన్ని ఇన్వైట్ చేసి అతనికి చెప్పించాలి. తేడాను చెప్పించినప్పుడు, వివరించినప్పుడు యేసు ప్రభు పక్కన ఉండి అతడికి వివేకం అనుగ్రహిస్తాడు. అప్పుడు అతని కన్నులు తెరవబడతాయి. అతడి కన్నులు తెరవబడి అతడు దేవుడెవరో, మనిషి ఎవరో, తేడా ఏమిటో స్పష్టంగా గుర్తించగలుగుతాడు. గుర్తించగలిగిన పిదప అతడు ఏమి జరుగుతుంది అనగా మార్కు సువార్త 10వ అధ్యాయము 40, మార్కు సువార్త 10వ అధ్యాయము 50 వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. గమనించాలి మనం.
యేసును గురించి చెప్పబడినది, యేసును గురించి విన్నాడు, వినటం వలన అతనికి విశ్వాసము కలిగినది, విశ్వాసం కలుగుట వలన యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు అతనికి అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఏమి చేశాడు అనగా అతనికి చక్కని కనుదృష్టిని అనుగ్రహించాడు. ఈ కనుదృష్టి రావాలి అంటే యేసును గురించి వినాలి. కనుదృష్టి రావాలి అంటే యేసుని వద్దకు రావాలి. కనుదృష్టి రావాలి అంటే యేసుని అడగాలి. ప్రభువా, నాకు కనుదృష్టిని దయచేయము. ఈ యొక్క గుడ్డివాడు ఈ మార్కు సువార్త 10వ అధ్యాయములో 51వ వచనం అదే మాట అడిగాడు. బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయము అని వాడు అడిగినట్లుగా నీవు కూడా అడిగినప్పుడు నీ జీవితములో అపవాది కలిగించినటువంటి గుడ్డితనాన్ని దేవుడు పారదోలి ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఆత్మీయ దృష్టిని ఇస్తాడు, జ్ఞాన దృష్టిని ఇస్తాడు, వివేకమును ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్యం వింటున్న మీరు మీ జీవితాల్లో మీ బాధ్యతను గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రపంచములో అనేక మంది ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు. గుడితనములో ఉన్నటువంటి వారు కనుదృష్టి పొందాలి అంటే మీరు వారికి యేసును గురించి చెప్పాలి. చెప్పినప్పుడు వారు కనుదృష్టి పొంది వారు దేవుని యొద్దకు వచ్చి దేవుని దీవెనలు పొందే అవకాశం ఉంటుంది. చెప్పండి, లేకపోతే చెప్పించండి. మీ బాధ్యత నెరవేర్చండి. వాక్యం వినుచున్న వారిలో ఇంకా దేవుడికి మనిషికి మధ్య తేడా గుర్తించిన స్థితిలో ఎవరైనా ఉంటే దేవునికి ప్రార్థన చేయండి, కనుదృష్టి దయచేయమని. ఆత్మీయ వివేకం, ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయ కనుదృష్టి దయచేయి ప్రభు అని మొరపెట్టినట్లయితే ఆయన మీ కన్నులు తెరుస్తాడు, మీకు ఆయన మహిమను కనపరుస్తాడు. మీరు ఆయన యొక్క ఆశీర్వాదమును, రక్షణను అనుభవించేవారిగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న గొప్ప తండ్రి, ఈ వాక్యం విన్న ప్రజలందరినీ, వారి కుటుంబాలు దీవించమని, ఎవరైతే మనోనేత్రాలకు అంధకారం కలిగిన స్థితిలో ఉన్నారో ఈ సమయంలోనే వారి కన్నుల్ని పట్టి ఉన్న దుష్టశక్తులు పారదోలి మనోనేత్రాలు వెలిగించమని, నీ యొక్క మహిమను వారు గుర్తించుటకు సహాయం చేయమని మనవి చేస్తున్నాను. రక్షణ పొందిన బిడ్డలు తమ కుటుంబాల్లో, బంధువుల్లో, ఇరుగు పొరుగు వారిలో, స్నేహితుల్లో, తోటి వారిలో అనేక మంది విచక్షణ లేని స్థితిలో ఉన్నారు దేవుని విషయములని గుర్తించి వారు దేవుని యొక్క వివరాలని వారికి తెలియజేసేవారుగా, సేవకులు పిలిపించి తెలియజేయించేవారుగా ఉంటూ వారి బాధ్యతలు వారు నిర్వహించేవారు ఉంటూ సహాయం చేయమని, మెట్టుకు ఈ వాక్యం విన్న అందరినీ కూడా దీవించి నీ త్రోవలో నడిపించమని మొరపెడుతూ, స్పాన్సర్ చేసిన మీ దాసుని కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు వాక్యం వినుచున్న మీకందరికీ, మీ కుటుంబములకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.